హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ మిరపకాయ బజ్జీలండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి కదా. మిరపకాయ బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేను ఇలా మిరపకాయలు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి కొంచెం బాగా పెద్దగా ఉన్నాయి. వీటిని మధ్యలోకి చీరి లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసుకోవాలండి. గింజలు తీసుకోకపోతే కొంచెం కారం ఉంటాయి కదా, పిల్లలు అయితే తినలేరు. మొత్తం ఇలా గింజలన్నీ తీసేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా చూపించినట్టుగా తీసేసుకోండి. ఇలా కొడితే మొత్తం గింజలన్నీ వచ్చేస్తాయి లోపల. ఇలా తీసి పెట్టుకోవాలి మొత్తం అన్నీని. తర్వాత శనగపిండి వేసానండి, ఒక గ్లాసుడు నేను. కొంచెం బియ్యం పిండి, కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్, కొంచెం కారం. కారం వేయకపోయినా పర్లేదండి, పైన అది చప్పగా ఉంటుంది అనేసి నేను కొంచెం వేసుకున్నాను. కొంచెం వాటర్ పోసి కలిపేసుకుందాం బజ్జీల పిండి. బాగా కలుపుకోవాలండి దీన్ని. కొంచెం జారుగా మనకి బజ్జీలు వేసి వీలుగా ఉండేటట్టు కలుపుకోవాలి పిండిని. దీంట్లో కొంచెం సోడా పొడి వేద్దాం. చూడండి, ఇలా జారుగా ఉంటే చాలు పిండి అన్నది. నేను ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో వాము పొడి, కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి. దాన్ని మధ్యలో ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకోవాలండి, ముందు కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్లో. ఇలా పెట్టుకోవడం వల్ల కారం అన్నది ఉండదండి. మొత్తం మిరపకాయలు అన్నిటికి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం మిరపకాయలన్నీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత నేను ఇలా గ్లాస్లో వేస్తున్నాను బజ్జీలు అన్నవే, నీట్గా వస్తాయి. ఇలా ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయింది కదా, చూడండి ఇలా ముంచేసి బజ్జీలు అన్నవి వేసుకోవాలి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, అందుకని ఇలా వస్తున్నాయి. మీరు గిన్నెలో అన్న మామూలుగా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే బజ్జీలు అన్నది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ కూడా వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే వేగిపోతాయండి. చూడండి, బజ్జీలు అన్నది రెడీ అయిపోయినాయి పర్ఫెక్ట్గా. వీటిని ప్లేట్లో తీసేసుకుందాం. మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం నాకైతే. చూడండి, రెడీ అయిపోయినాయి కదా. చాలా బాగా వచ్చినాయండి. వీటిని ఇలాగే తినొద్దు, చాకు పెట్టి మధ్యలో కట్ చేసుకుని ఉల్లిపాయలు పెట్టుకుని తింటే చాలా బాగుంటాయండి బజ్జీలు అన్నదే. కాలిపోతున్నాయి. ఉల్లిపాయలు, ఉప్పు, కారం, కొంచెం నిమ్మరసం వేసి కలిపానండి ఇలాగా. వీటిని మధ్యలో స్టఫ్ పెట్టుకుందాం. ఇలా పెట్టుకుని తినడం వల్ల చాలా బాగుంటాయి టేస్ట్, ఎక్కువ కారం కూడా అనిపించదు. వేరుశెనగ గుళ్ళు కూడా వేయించి ఇలా పెట్టుకోవచ్చండి. మా పిల్లలు తినడానికి నేను వేయలేదు, కొంచెం బూందీ ఉంటే వేసాను. చాలా బాగుంటుంది బూందీ వేసుకున్నా కూడా. కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం పిండేసుకుని టేస్ట్ అయితే చూద్దాం. చాలా బాగున్నాయండి, అసలు మామూలుగా లేవు. ఎప్పుడూ బయట తెచ్చి పెట్టకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసి పెట్టినా కూడా చాలా హెల్తీగా చాలా బాగుంటాయి. సూపర్గా ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.